నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పరామర్శించిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు. భీమవరం అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో బీసీఎన్ ఛానల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వామి అయ్యప్ప భజన కార్యక్రమం. భీమవరం ఎస్ఏహెచ్బీఆర్ఎం హైస్కూల్లో 11వ సీనియర్స్ ఆట్యాపాట్యా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దంపతులు, మాజీ మంత్రి కారుమూరి సత్యనారాయణ, అమలాపురం, పి గన్నవరం ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరాయుడుతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు, జిల్లా ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు విచ్చేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించి శ్రీనివాస్ వర్మను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూర్యనారాయణరాజు గారు పెద్దలు, ఆయన మంచి టైంలో వాళ్ళ బిడ్డ మంచి ప్రయోజకుడై దేశానికి ఒక మంత్రి అయిన టైంలో ఆయన లేకపోవటం తీరని లోటు. ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన ఇంతకుముందు నేను కలవలేదు, ఎప్పుడూ కూడా మంత్రి గారితోటి పరిచయాలు ఉన్నాయి. మంచి మనిషి, సౌమ్యుడు. ఆయన అంతకన్నా సౌమ్యంగా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదరు ఆ కొడుకును చూస్తే ఆనందపడే టైంలో ఆయన దూరం అవటం కొంత బాధాకరంగా ఉంది. ఆ దేవుడు ఆయనకి మంచి జరగాలని, కుటుంబానికి శాంతి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు సెంట్రల్ మినిస్టర్ గారి ఇంటికి రావడం జరిగింది. వారి తండ్రి గారు స్వర్గస్థులైన కారణంగా మేమందరం వచ్చి సార్ని పరామర్శించి సార్ తోటి ఇట్లా వెళ్ళటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే సూర్యనారాయణ గారు పరమపదించిన ఆ సందర్భంలో ఒకసారి వచ్చి ఆ పరామర్శగా రావడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాల సాధన దిశగా కేంద్ర మంత్రి వర్యులు కానీ, ఇక్కడ మేము ఎమ్మెల్యేలుగా ఉన్న మేము కానీ ఈ జిల్లాల రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం ద్వారా వారి ఆత్మశాంతి చేకూర్చడం, వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ వారి ఆశ సాధనకు అందరూ కలిసి పనిచేస్తామని.
మానసిక వికాసం కల్పించడానికి క్రీడలు ఎంతగానో సహకరిస్తాయని, మానసిక వికలాంగ బాలలకు మరింత వికాసానికి ఆటలు నేర్పించడం కష్టసాధ్యమని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక అరుణోదయ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటల పోటీలు నిర్వహించారు. జగపతిరాజు మాట్లాడుతూ మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులు చైతన్యవంతులుగా క్రీడలాడడం వారి జీవితాలకు వెలుగునివ్వడం గొప్ప విశేషమని, ఈ సంస్థకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కేంద్రం డైరెక్టర్ చింతలపాటి అరుణాదేవి మాట్లాడుతూ గత 29 ఏళ్లుగా కేంద్రం నిర్వహిస్తున్నామని, ఈ బాలల్లో ఎంతో చైతన్యం వచ్చిందని, తమకు సంఘ సేవకులు రంగసాయి సహకారాలు అందిస్తున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ నాయకులు నందమూరి రాజేష్, మానవతా సేవా సంస్థ కార్యదర్శి కారుమూరి చిన్నబాబులు మాట్లాడుతూ పిల్లలకు శిక్షణ అనితర సాధ్యమని, నిర్వహణకు సహనం దీక్ష అవసరమని, ఆ దీక్ష అరుణాదేవికి ఉందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అరుణోదయ మనోవికాస కేంద్రంలోని బాలలకు బాస్కెట్ బాల్, బకెట్ ద బాల్, థ్రోలింగ్ బాల్, హ్యాండ్ బాల్ పోటీలను నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రా సత్యనారాయణ దంపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మన రంగసాయి గారు దేవాలయం టౌన్లోనే కాదు, ఎక్కడైనా సరే ఏ పనికైనా ముందుండి అందరికీ ఏ కార్యక్రమంలో ఆయన పాల్పంచుకున్న మిత్రాలను కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అలాగే సర్కార్ స్కూళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ సర్కార్ స్కూల్ పిల్లలకి అడ్వైజ్ ఏంటంటే, పాపం వాళ్ళు ఇంతలా ఉన్నప్పుడు మనం ఎంత అదృష్టం భావించి మీరందరూ కూడా బాగా చదువుకుని చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. నాకు ఇంత ముందే తెలిసింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఏ కండిషన్ లేకుండా వచ్చి ఈ రోజు ఇంత ముందే గేమ్స్ అవి కూడా చూసాం. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, చైతన్యం తీసుకొచ్చారు. ఒక అబ్బాయికి అయితే చెయ్యి కూడా లేగలేని అబ్బాయి లేచిందంటే అందరికీ కూడా ఈ అరుణోదయ చాలా ఉపయోగపడుతుంది. డిసెంబరు 3వ తేదీన వరల్డ్ డిజేబుల్ డే, ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఇలా కొన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేసి జరుగుతున్న కేంద్రాలలో భీమవరంలో అరుణోదయ మనోవికాస కేంద్రం 29 సంవత్సరాలుగా రెండెడ్ సర్వీసెస్ అరుణాదేవి గారు డైరెక్టర్గా ఇక్కడ కొన్ని వందల మంది పిల్లలని ఆమె సమాజంలో చైతన్యం కల్పించారు ఈ పిల్లలకి. అటువంటి స్కూల్ అరుణోదయ స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఈ రోజు ప్రారంభిస్తున్నాం. 3వ తేదీన ప్రపంచ విభిన్న దినోత్సవం. ఆ రోజున మరో పెద్దల సమక్షంలో వీళ్ళందరికీ బహుమతులు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఇవాళ ఈ ప్రారంభ కార్యక్రమానికి ఆటల పోటీలు ప్రారంభించారు డాక్టర్ జగపతిరాజు గారు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్, అలాగే మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహూర్తి గారు, పెద్ద చిన్నబాబు గారు, అలాగే లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు శ్రీ నందమూరి రాజేష్ గారు వారి పిల్లలతో సహా వచ్చి ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేశారు. మరి నిజంగా ఇది మాకు చాలా ఆనందమైన విషయం. ఇది మరి అరుణాదేవి గారు చేస్తున్న సర్వీసెస్ ఈ జిల్లా కాదు, 2 జిల్లాలు కూడా తెలుసు ఆవిడికి. అయితే దీన్ని ఆవిడ పట్టుదలగా వీళ్ళలో చైతన్యం రావాలని చెప్పి చాలా పట్టుదల చేస్తున్నారు. ఆవిడ కృషికి మరి అంతా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి విజ్ఞాన వేదిక ప్రతి చిన్న యాక్టివిటీ కూడా మా పిల్లల దగ్గర చేసి వాళ్ళలో చైతన్యం తీసుకొస్తారు. అలాగే మన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం డిసెంబర్ 3 ఆ సందర్భంగా ఈవేళ ఆటల పోటీలు ప్రారంభించాం. వాళ్ళ డిజేబుల్ డే రోజు డిసెంబర్ 3 వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అందరూ వచ్చి మా పిల్లలకి ఎంకరేజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా. భీమవరం జేపీ రోడ్డు అటవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో బీసీఎన్ ఛానల్ యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్వామి అయ్యప్ప భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షా మందిరం ప్రధాన అర్చకులు కండవల్లి కేశవాచార్యులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒకరోజు బీసీఎన్ సంస్థ యాజమాన్యం రుద్రరాజు శ్రీనివాసరాజు, ఎంఆర్ గోపాలరాజు సహకారంతో భజన కార్యక్రమం, అనంతరం స్వాములకు అల్పాహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మ, బీసీఎన్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పేరండి రామకృష్ణ. తేనె అమృతంగా ఉంటుంది, అద్భుతమైన రుచి కలుగుతుంది. దాంట్లో కాస్త పంచదార వేస్తే ఎలా ఉంటుందండి, కొంచెం రుచి పెరుగుతుంది. అలాగే కిస్మిస్ పళ్ళు వేసేవారు కూడా నాకు ఏమవుతుంది, చాలా రుచి పెరుగుతుంది. అలాగా ఇంకా విశేషం ఏమిటంటే మీరంతా మాల్లో ఉన్నారు, ఆల్రెడీ మీకు పుణ్యం వచ్చేస్తూనే ఉంది దీక్షాకాలంలో కూడా, అర్థమైందండి. అలాగే ఈ కాలంలో ఏమిటి అంటే కార్తీక మాసం, సంవత్సరంలో కింద అద్భుతమైన రోజులు ఏ రోజులు అంటే కార్తీక మాసం. పుణ్యం పెట్టుబడి అక్కర్లేకుండా పుణ్యం వస్తూ నమస్తే అంటే వచ్చేస్తుంది పుణ్యం, ఆ పంచాక్షరి అంటే వచ్చేస్తుంది. మరి ఇంకా పుణ్యం ఏమిటి అంటే ఈవేళ మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజు. ఈవేళ మీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుంటారు చూసారా, అలాగే మీకు పుణ్యం ఛార్జింగ్ అవుతుంది తప్ప డిలేట్ అవ్వదు, ఖర్చు అవ్వదు. ఒకటి పుణ్యం అంతా కూడా రోజు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది మాకు, అర్థమైందా? అటువంటి పుణ్యం సంపాదించినటువంటి మాత్రమైనటువంటి పుణ్య కార్యక్రమం భజన చేయడం. భజన చేయడం మరి అద్భుతంగా చేస్తున్నారు. వచ్చిన వారికి పుణ్యం, విన్నవారికి పుణ్యం, అన్నవారికి పుణ్యం, తిన్నవారికి పుణ్యం, అర్థమైందండి. ఇటువంటి పుణ్య కార్యక్రమంలో భాగంగా మీరు అందరూ కూడా భాగస్వాములై ఈ రోజున మన భీమవరం పీసీవీ ఛానల్స్ అధినేతలైనటువంటి పెద్దలంతా ఇచ్చేశారు. వారు ఈరోజు సంకీర్తన కార్యక్రమాన్ని వారికి తెలిసి పెట్టుకున్నారు, తెలియక పెట్టుకున్నారు, కానీ మాస శివరాత్రి దాన్ని పెట్టుకున్నారు భజన. అంటే ఏంటంటే ఈ వేళ కార్యక్రమం వారు ఖర్చు పెట్టేటువంటి ద్రవ్యం అంతా కూడా పునీతం అయిపోయి, వారు పునీతం అవడే కాకుండా ఆ కుటుంబ సభ్యులంతా పునీతం అవడే కాకుండా మనందరినీ కూడా పుణ్యవంతులు చేశారు. అటువంటి మహత్తరమైనటువంటి సంకీర్తన కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా శరణం అంటే మరణం కూడా అనేటువంటి మహామంత్రం శరణం. అటువంటి శరణాన్ని గట్టిగా మీరంటే నేను కూడా చిన్న పాట అంటాను, స్వామియే
11వ సీనియర్స్ ఆట్యా పాట్యా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ నందు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలోని 19 జిల్లాల నుండి 30 జట్లకు పైగా పురుషులు, మహిళా క్రీడాకారులు విచ్చేశారని, క్రీడలకు డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తూ వస్తుందని, విద్యతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వేదికపై కళాశాల సంయుక్త కార్యదర్శి కోనపరాజు రామకృష్ణరాజు, ఆట్యా పాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మంతెన రామచంద్రరాజు, రాష్ట్ర అసోసియేషన్ సీఈఓ ఆర్డి ప్రసాద్, టూ టౌన్ సీఐ కాళీచరణ్లు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ తగ్గిందని, విద్యార్థులు తప్పనిసరిగా క్రీడలకు ఎక్కువ సమయం కేటాయించాలని, కూడా తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారని మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు జీపీసీ శేఖర్ రాజు, రామభద్రి రాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ రామకృష్ణరాజు, స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, తటవర్తి కృష్ణబాబు, ఫిజికల్ డైరెక్టర్ నరసింహరాజు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. మీరు చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ చేస్తే మీరు జాబ్స్ వస్తాయనేది తర్వాత పెట్టుకోండి. మీ యొక్క రెగ్యులర్ లైఫ్లో స్పోర్ట్స్ అనేది మీకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. అంతేగా చెడ్డదారులు పక్కడానికి అవకాశం ఉండదు. మీరు రోజు స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మైండ్ డైవర్ట్ అవ్వదు. ఆటోమేటిక్గా మీరు రెగ్యులర్గా మంచి లైఫ్లో ఉన్నప్పుడు మీకు జాబ్స్ వస్తాయి, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పేరెంట్స్ కూడా మంచి పేరు వస్తుంది. వీటన్నిటితో పాటు మీ వల్ల మిమ్మల్ని చూసి నలుగురు తయారవుతారు ఆడడానికి. మీ యొక్క సొసైటీ కూడా మిమ్మల్ని ఇంపాక్ట్. స్పోర్ట్స్తో పాటు మీరు కంపల్సరీగా చదువుకోవాలి. ఓన్లీ స్పోర్ట్స్ చేస్తే జాబ్స్ వస్తాయా? రావు. వస్తాయి అంటే ఇంకా మీరు ఒక ఇండియా జెర్సీ పడాలా. ఏమిటనే ఒక ఇండియా జెర్సీ లేదంటే మన స్టేట్ జెర్సీ పడినా సరే క్లాస్ 4 జాబ్స్ ఇస్తారు. అంటే ఎంఎస్ ధోని గారు ఐడియా గారు ఎంతమంది తెలుసు? ఎంఎస్ ధోని ఆయన ఫస్ట్ జాబ్ ఏంటైంది? టికెట్ కలెక్టర్ ఆయన. అర్థమైందా మీకు? ఎందుకంటే అతనిలో ఆట ఉంది. అది నచ్చలేదు. ఫుట్బాల్ ప్లేయర్ ఆయన. ఫుట్బాల్ ప్లేయర్ కింద ఆయన రంజీకి వెళ్ళాడు. ఆయన ఫుట్బాల్ ప్లేయర్లో ఉండి ఆయన టీసీకి వెళ్ళాడు. ఆయన అక్కడ నుంచి ఇంకా టర్న్ అయింది అతను లైఫ్. అంత కష్టపడితే కానీ ప్రయోజనం అది. మీరు చదువుకోండి, చదువు కూడా ఉండాలి స్పోర్ట్స్తో పాటు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ అన్నది మీకు ఈరోజు గెలుస్తారు, రేపు ఓడిపోతారు. అన్ని రోజులు గెలుస్తారా? అన్ని రోజులు గెలక ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఒక యాటిట్యూడ్ అలవాటు. అంటే స్పోర్టివ్ స్పిరిట్ అంటారు. అంటే స్పిరిట్ వస్తుంది. ఏంటంటే గెలుపు ఓటములు లైఫ్లో ఫేస్ చేయడం అనేది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. ఇవన్నీ ఇచ్చుకుంటే వెళ్తే మీకు జాబ్లు వద్దన్న వస్తాయి. ఎందుకంటే డిసిప్లిన్ లైఫ్ ఆటోమేటిక్ మీ రన్నింగ్ అన్నీ వస్తాయి మీకు. అర్థమైందమ్మా? ఎందుకంటే ప్రతి మనిషికి క్రీడలు అవసరం. అంటే ఆరోగ్యానికి కావాలన్న క్రీడలు అవసరం, మనలో నైపుణ్యాన్ని బయట తీసుకోవాలన్న క్రీడలు అవసరం. అందుకని మనం బాగా క్రీడలు ఆడడం, చదువుకోవడం, మన తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్దాం. సో ఇలాంటి ఆటల పోటీలో ఎంకరేజ్ చేస్తే డిఎన్ఆర్ అసోసియేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇలా పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు. మీకు ఏ ఇబ్బంది లేదు. నాకు శేఖర్ రాజు వచ్చి ఇక్కడ ఆడపిల్లలకి హాస్టల్లో ఎక్కువ మంది కావాలంటే ఆడపిల్లలు వస్తుందంటే అడిగాను. ఎక్కువ మంది ఆడపిల్లలకు కావాలంటే హాస్టల్లో వస్తుందంటే తప్పకుండా మీకు ఎంకరేజ్ చేస్తాం. మగవాళ్ళు తక్కువ ఉండాలని చెప్పారు. ఎంకరేజ్మెంట్కి ఎప్పుడు ఉంటాం. మీరందరూ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ దానికి ఎప్పుడు మేము అందరూ ఉంటాం. మరి ఈ గేమ్ ఆడటం వల్ల, మీ వయసులో ఆడటం వల్ల మరి ఆరోగ్యం సోకపడుతుంది. దీనివల్ల మీరు మంచిగా ఆడితే మంచి కోర్టులోకి వెళ్ళి దీనివల్ల మీకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చే. ప్రసాద్ గారు ఇప్పుడు కూడా చెప్పిన చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి. మీరు కూడా కష్టపడాలి. కష్టపడి బాగా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ స్కూల్లోని కూడా ఇది బాగా ఆడుతూ ఉండేవారు. కాలక్రమేణా ఇది బాగా వెలుగులోకి వచ్చింది. భారత ప్రధాని గారు కూడా ఈ ఆట పట్ల బాగా శ్రద్ధ వహిస్తున్నారు.
అంచేత ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తోంది. క్రీడల్లో అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే వెనుకబడే ఉందనేది అందరికీ తెలిసిన విషయం. మరి భారతదేశాన్ని క్రీడల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలంటే మీరు మాత్రమే ఆధారం. మీరంతా కష్టపడి బాగా ఆడితే భారతదేశం కూడా క్రీడల్లో ప్రపంచంలో ముందు స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. భీమవరం డిఎన్ఆర్ఐ కాలేజీలో కానీ స్కూల్లో కానీ మా పిల్లలు ఆడుతున్నారు. ఇక మీ సెక్యూరిటీ వాళ్ళంత కేర్ తీసుకుంటారు. ఆ కేర్ తీసుకోవడం వలన ఇవాళ బాయ్స్ కన్నా కూడా 4 టీములు గర్ల్స్ ఎక్కువ మంది వచ్చారు. 18 జిల్లాల నుంచి అంతా కూడా. అలాగే ఈ గేమ్ కూడా మన రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్ భూటాన్లో జరగడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాకి. ఇక్కడ హెచ్ఎం గారు కూడా ఈ టోర్నమెంట్ సంపూర్ణ సహకారం అందించబడుతుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు మరి రాష్ట్రంలోని 19 జిల్లాల నుండి సుమారు 40 జట్ల దాకా ఇప్పటికే రావడం జరిగింది. మరి పోటీలో గెలుపొందుతున్నారు. నేషనల్ పోటీకి ఎంపికవుతారు. ఈ ఆఖ్యాపాఠ్యం అనేది గ్రామీణ క్రీడ. అటువంటి క్రీడనే మన స్కూల్లో మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి కళాశాల యాజమాన్యం వారికి, ముఖ్యంగా ఎస్హెచ్ బీఆర్ఎం స్కూల్ ఈ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అన్ని గేమ్స్ లో కూడా వాళ్ళు టాపర్ గా ఉన్నారు. మరి కోఆపరేట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్లను రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు బాబీ దర్శించుకున్నారు. కార్తీక మాసం మాస శివరాత్రి శనివారం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని 100 మంది అర్చకులకు, ప్రధాన అర్చకులకు, వేద పండితులకు స్వయం పాకాలు, వస్త్రదానం, నగదును అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు తిరుమలరావు, సుధాకర్లకు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత 29 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ శర్మలు అన్నారు. గతంలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్లకి బంగారపు రుద్రాక్షమాల, బంగారు కిరీటం అందజేశారని అన్నారు. ఉమాసుమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వాములు చాలా విశేషమైన రోజు వేళ కార్తీక మాసం చివరి రోజు మహాశివరాత్రి శనివారము చాలా విశేషమైన రోజు. ఇక్కడ మల్లేటి కీర్తి చేసిన మల్లేటి సత్యనారాయణ గారి కుమారుడు మల్లేటి తిరుమలరావు బాబి గారు ఈ వినాయక చవితి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, మహాశివరాత్రి చాలా విశేషంగా ఈ ఆలయాల్లో ప్రత్యేకమైన అలంకారములు చేస్తారు. అలాగే బంగారు పాదుకలు, బంగారు రుద్రాక్షలు, వెండి వినాయకుడు సర్వాంగవచనం చేశారు. ఈ కార్తీక మాసం నెలలు కూడా స్వామివారికి ఆయన పేరు మీద అభిషేకం చేసి ప్రతి సోమవారం మహన్యాసుడు మహారుద్రాభిషేకము, అలాగే కార్తీక మాసం చివరి శనివారం మహాశివరాత్రి రోజు నాడు బ్రాహ్మణులందరికీ ఒక 50-60 మందికి బ్రాహ్మణులందరికీ సన్మానం చేయడం, సత్కారం చేయడం, అలాగే ఈ ఆలయంలో అర్చకులందరికీ కూడా నూతన వస్త్రాలు, అలాగే స్వయంపాక దానం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో ఈ పూజా కార్యక్రమం ఈ బ్రాహ్మణులకు దానం చేయడం చాలా విశేషమైన రోజు. పూర్వకాలం నుంచి కూడా ఈ స్వామివారిని వారు ఎల్లవేళలా స్వామిని నమ్ముకుని భగవంతుడు ఎల్లవేళ ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అభివృద్ధిలో ఆలయం అంతా అభివృద్ధి చేసి ఆయన కూడా ఆయన వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నారు. అలాగే ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈయన మల్లేటి తిరుమలరావు బాబి గారు జనసేన కార్యకర్తగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే చాలా విశేషమైన రోజు కార్తీక మాసం చివరి రోజు, అలాగే రేపు ఆదివారం అమావాస్య, అలాగే సోమవారం పౌర్ణమి సర్గం చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ భగవంతుడు సోమేశ్వర స్వామి వారు, జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఉపార సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సద్గురు సాయినాథ్ దేవత, అలివేలు వెంకటేశ్వర స్వామి వారు అష్టైశ్వర్యాలు ఇచ్చి అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరి ప్రార్థించున్నాం. ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారం చంద్రప్రతిష్ఠ. ఈ దేవస్థానంలో గత 29 సంవత్సరాలుగా మల్లినేటి సత్యనారాయణమూర్తి గారి కుమారులు శ్రీ మల్లినేటి తిరుమలరావు బాబి గారు, అలాగే సోదరుడు సుధాకర్ గారు, వీరిరువురు కూడా స్వామివారి సేవలో పాల్గొంటూ ఇక్కడ బ్రాహ్మణులకి అత్యంత వైభవంగా ఈ స్వయంపాక దానాలు, అలాగే వస్త్రదానం,
అలాగే ఇత్యాది దానాలతో సహా సత్కరించి స్వామివారికి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమాసోమేశ్వర స్వామివారి దయవల్ల ఆ స్వామివారి అనుగ్రహం చేత వారి వృత్తి వ్యాపారాలన్నీ కూడా దినదిన ప్రవర్ధమానయ్యాయి. అనేక కోట్ల ధనలాభం కలగాలని, స్వామివారి అనుగ్రహం పూర్తిగా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధన కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని మాజీ జెడ్పీటీసీ అడ్డాల పద్మావతి అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో లక్షపత్రి పూజ, స్వామివారికి రుద్రాభిషేకం, హోమాలు, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలను తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక వన సమారాధనకు దాతలు అడ్డాల గణపతి రాజు, గాజురాజు వెంకట సుబ్బరాజు, అడ్డాల వెంకట సుబ్బరాజు, అడ్డాల భగవాన్ రాజు, పెన్మెర్స వెంకట రామరాజు, కునాథరాజు వెంకట పద్మావతి, గోకరాజు పెద్దిరాజు, పెన్మెర్స గోపాలరాజు, కమ్మిల శివరామరాజు, చేకూరి పుల్లంరాజు ఆర్థికంగా సహకారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కాళ్ల మండలం కాళకూరు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈరోజు కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భం పురస్కరించుకుని ఈరోజు పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమై గణపతి పూజతో పుణ్యాహవాచనం, ఏకరుద్రాభిషేకం, లక్ష బిల్లవాచన, కుంకుమ పూజ, అదేవిధంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఎనలేని చూడలేని విధంగా గ్రామంలో ఘనంగా అన్న సమారాధన కూడా జరగడం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఒక 11 మంది దాతలు ఎదురుకు వచ్చి దీన్ని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఈ రోజు పొద్దునుంచి కూడా ఈ ఆలయంలో విశేషంగా ఇన్ని పూజా కార్యక్రమాల్లో వేద పండితులు ఒక 15 మంది పండితులు ఇందులో పాల్గొని ఎంతో ఘనంగా స్వామివారిని పూజించుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగానే ఈ కాళకూరు గ్రామంలో ఈ భీమేశ్వర స్వామి గుడిలో ఘనంగా పూజలు జరుపుకోవాలని మేము మహిళలందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు మేము మర్చిపోలేని కార్తీక మాసంలో మహాశివరాత్రి మర్చిపోలేని రోజు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున అందరినీ ఇందులో సహకరించిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.